హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే విష్ణు విన్యాసం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ్య, సినిమా అయితే మంచిగా ఉంది, నచ్చింది నాకైతే. అంటే మీకు విష్ణు రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు నచ్చుతాయి అనుకుంటే ఈ సినిమా బాగా నచ్చింది. కొంచెం కామెడీ నాకు అంతగా నచ్చదు, ఈ ఇన్స్టాగ్రామ్ నేను సరిగ్గా ఫాలో అవను అనే కేటగిరీ జనం ఉంటే మాత్రం సినిమా నచ్చకపోవచ్చు నా లెక్కలో. విష్ణు వేసే స్పైసెస్ అయితే ఉన్నాయి సినిమా మొత్తం. అక్కడక్కడ విష్ణు స్పైసెస్ వేస్తాడు, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఆల్రెడీ సినిమాలు ఫాలో అవుతూ ఉన్నట్టయితే విష్ణు సినిమాలు అలాగే ఉంటాయి సినిమాలంతా. మీకు ఎలా అయితే లాస్ట్ మూవీ సింగిల్ కానీ, దానికి ముందు సామాజ వర్గం సినిమా కానీ నచ్చినట్టయితే ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చింది. విష్ణు దొరకడు భయ్య చేసే కామెడీలు. నేను ఎక్కడో చోట ఏదో క్లిక్ పాయింట్ ఏమైనా మాట్లాడతాడేమో, మీమ్స్ లో వాడే కొన్ని విషయాలు వాడేస్తే తలనొప్పి అవుద్ది కదా, అది మరీ ఎక్కువ వాడేస్తాడేమో, ఇబ్బంది పడతాడేమో అని అనుకున్నాను. నాకైతే దొరకలేదు భయ్య. ఎక్కడ దొరకకుండా ఏం చేయాలో తెలుసు అనుకుంటా విష్ణుకి. నాకు తెలిసి క్యారెక్టర్స్ పరంగా చెప్పాలంటే విష్ణు యాజ్ విష్ణు బాగున్నాడు, బాగా చేశాడు. హీరోయిన్ నయం చరిత తను కూడా బాగా చేసింది. తన క్యారెక్టర్ చుట్టూరే సినిమా మెయిన్లీ అన్నయ్యదంతా. మిడిల్ ఈస్ట్ లో ఫాదర్ ఉన్నారు, ఆయన బాగానే చేశారు. మురళీ శర్మ గారు ఉన్నారు, ఆయన బాగానే చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బాగానే చేశారు. కామెడీ సత్య గారు ఉన్నారు, ఆయన బాగానే చేశారు. కామెడీ కొంచెం పర్లేదు. ఏదైతే విష్ణు చేసే కామెడీ మీకు నచ్చిద్దు అనుకుంటారో, ఇప్పటివరకు ఏదైతే విష్ణు చేసే కామెడీ నచ్చిందో అలాగే నచ్చుతుంది సినిమా అంతా. అలాంటి కంటెంట్ అయితే బాగానే ఉంది. నాకు ఇంకా కొత్తగా ఏమైనా ఉంది అంటే పాయింట్ కూడా కొత్త పాయింట్ భయ. విష్ణు కొంచెం కాంప్లికేటెడ్ పాయింట్స్ ఫిక్స్ చేసుకుంటాడు, కానీ ఆ పాయింట్ని జనాన్ని కన్విన్సింగ్గా చూపించగలుగుతున్నారు. ఆయన తీసుకునే సినిమాలు అలా ఉన్నాయో లేకపోతే అలా వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు నాకు, కానీ ఆయన తీసుకునే పాయింట్లు కొంచెం అట్లా ఒక లైన్ మీద వెళ్తూ ఉంటాయి. ఆ లైన్ అటు వెళ్తే ప్రాబ్లం అయిపోయింది, ఇటు వెళ్తే మరీ వేస్ట్ అయిపోయింది సినిమా అంతా. ఆ లైన్ మీద మాత్రం బాగా. లాస్ట్ టైం ఉన్న సినిమాలు కూడా ఇలాగే అనిపించాయి నాకు. ఓం భీమ్ బుష్ కానీ, మధ్యలో ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. అవి కూడా ఏ లైన్ మీద వెళ్తాయో మనకు అర్థం అవుతాయి, కానీ కొంచెం రిస్కీ ఏమో అనిపిస్తుంది. కానీ ఓకే, పర్లేదు, ఆ రిస్క్ తీసుకోవాలి. ఏదో ఒక కొత్త పాయింట్ లేకుండా మనకి కామెడీ క్రియేట్ చేసిన ఒక కామెడీ ఉంటే కూడా సినిమా వర్కౌట్ అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని ఏదో ట్రిగరింగ్ పాయింట్ లాగో లేకపోతే మంచి టిక్ మార్క్ పడేలాగా ఒక పాయింట్ తీసుకుంటారు. ఆ పాయింట్ చుట్టూ సినిమా రన్నేలా చూసుకుంటారు, ఆ సినిమాలో కామెడీ ఉండేలా చూసుకుంటారు ఆయన. ఆ విధంగా అయితే ఆయన మార్క్స్ పట్టాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మెయిన్గా మన యూత్ బ్యాచ్కి థియేటర్లో వెళ్ళి కూర్చొని హాయిగా నవ్వుకుంటాకి, మన ఫ్రెండ్స్ బ్యాచ్ వెళ్ళి కూర్చొని చిల్ అవ్వడానికి బాగా సెట్ అయితే అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ టైం చెప్పాలంటే డైరెక్షన్ వై మూర్తిరావు గారు ఉంది ఆయన నేమ్. ఆయన వర్క్ కూడా బాగానే అనిపించింది నాకైతే. అక్కడ నాకు ఏంటి ఇది అనే థాట్ రాలేదు. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ లో అండ్ కొంచెం మ్యూజిక్ పరంగా ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. సాంగ్ ఒకటి బాగుంటుంది, ఒకటి బాగాలేదు. 2-3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. 2-3 సాంగ్స్ లో ఒకటి బాగా అనిపించింది, ఒకటి బాగా అనిపించలేదు అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విష్ణు స్టైల్ అలాంటి ఫన్ తోనే కంటిన్యూ అయిపోయింది సినిమా అంతా. ఒక లైన్ తో స్టార్ట్ చేస్తారు సినిమా. ట్రైలర్లో ఏదైతే ఉందో స్టార్టింగ్ అదే ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి ఇది అని. ఇంటర్వెల్ టైంలో మంచి చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు, అది కూడా డీసెంట్ ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్ రిలేటెడ్ వర్క్ అంతా జరుగుతుంది. మంచి కామెడీ కంటెంట్ స్టార్ట్ అవుద్ది, మంచి కంటిన్యూ చేస్తారు. అక్కడక్కడ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది నాకు. మంచి హిలేరియస్ గానే అనుకున్నాను నేను. అంటే సిచ్యువేషన్ అది డిమాండ్ చేస్తున్నా అర్థం కావట్లేదు, లేకపోతే ఏదో ఒకటి యాడ్ చేసి నవ్వేద్దాం అనుకుంటున్నాను అర్థం కాలేదు. కానీ సీన్ బాగానే పండింది, డైలాగ్లు బాగానే పండే. అది ఆల్రెడీ విష్ణు సంగతి తెలిసిందే కదా, కొంచెం అలాంటి డైలాగులు ఉంటాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. కొంచెం సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. పాయింట్లో బోర్ కొట్టింది నాకు కొంచెం అలా వెళ్తున్నాయంటారా అనుకున్నాను. సెకండ్ హాఫ్ కొంచెం 10 నిమిషాలు బాగుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ట్రాక్ ఎక్కింది కామెడీ పరంగా. ఇంకా ఎండింగ్ వచ్చేప్పుడు ఒక పాయింట్ రివీల్ చేస్తారు, దాని గురించి ఒక మెసేజ్ రివీల్ చేస్తారు. ఆ మెసేజ్ పరంగా సినిమా బాగానే ఎండ్ అయింది, మంచి డీసెంట్ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి కూడా. నేనైతే 300 పెట్టి చూశాను ప్రసాద్ IMAX లో. నాకైతే వర్త్ అని అనిపించింది. థియేటర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ కామెడీ విత్ ఫుల్ జనం ఉన్నారు, బాగానే వచ్చారు సినిమాకి. ఆ కామెడీ వల్ల ఆ జనం వల్ల మంచిగా నాకైతే సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్తో వెళ్తే బాగా నచ్చింది. నేను సింగిల్గా వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఎక్కలేదేమో, ఫ్రెండ్స్తో వెళ్తే మీకు ఇంకా బాగా నచ్చొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చరణ్ సాయిపి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్.